సో, అక్కడ అంటే ఒకటి క్లైమేట్ దీనివల్ల కూడా జరగచ్చు. కానీ ఇది క్లైమేట్ జనరల్‌గా క్లైమేట్ అప్పుడు పైన స్కైలో ఉన్నప్పుడు గాని, లేకపోతే ఆహ్, పైకెళ్తున్నప్పుడు గాని హ్మ్. జరుగుతుంటాయి. కానీ ల్యాండింగ్ అప్పుడు జరగడం అనేది కూడా అవును. కొన్నిసార్లు మనం చూస్తుంటాం. టెక్నికల్ ఇష్యూ ఉండే అవకాశం ఉంది. అంటే ఇదంతా కూడా జనరల్‌గా ఏముంటాయంటే క్లైమేటు, బర్డ్ హ్మ్. అటాకు, టెక్నికల్ ఇష్యూస్, తర్వాత హ్యూమన్ ఎర్రర్. హ్మ్. అంటే పైలట్ కేపబుల్ కానప్పుడు కంట్రోల్ చేయడంలో ఆయన తడబడినప్పుడు కూడా ఇవి జరుగుతుంటాయి. హ్యూమన్ ఎర్రర్ కూడా ఉండే అవకాశం ఉంది. జనరల్‌గా మామూలుగా ఇప్పుడు ప్రైవేట్ జెట్స్ విపరీతంగా వాడుతున్నారు. మనకి ఈ మధ్య గూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవును. 70 సార్లు, 80 సార్లు యూజ్ చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేసింది. అట్లా ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా సీఎంలు, డిప్యూటీ సీఎంలు రెగ్యులర్‌గా వాడడం అనేది మనకు కనబడుతుంది. అవును. సో, ఇక్కడేందంటే ఎలక్షన్ క్యాంపెయిన్‌కి ఈయన వచ్చాడు. ఈయన గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే కాదు. సో, ఆహ్, ఇప్పుడు ఈ వీటీఎస్ఎస్‌కి సంబంధించిన ఈ లియర్ జెట్ 45లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? హ్మ్. లేకపోతే అంటే మెకానికల్ ఫెయిల్యూరా? లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రాబ్లమా? హ్యూమన్ ఎర్రరా? బోర్డ్ అటాకా? ఇంకేమన్నా క్లైమేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అనేది హ్మ్. తెలియాలి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఎయిర్‌పోర్ట్ అక్కడ బారామతి ఎయిర్‌పోర్ట్ అనేది ఇంతకుముందు మొన్నటి వరకు కూడా ఒక ప్రైవేట్ ఆపరేటర్ కంట్రోల్‌లో ఉండేది. హ్మ్. ఈ మధ్యనే దాన్ని మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కంపెనీకి ఇచ్చారనమాట. హ్మ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దీంట్లోనే ఇది ఉంది. ఓకే. మామూలుగా అయితే ఇది ప్రైవేట్ దీంట్లో ఉండేది. సో, ఏదేమైనా ఇది ఆ ప్రభుత్వానికి ముఖ్యంగా ఎన్‌సీపీ ఫ్యాక్షన్‌కి హ్మ్. అజిత్ పవార్ చనిపోవడం అనేది పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. సో, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అదేమన్నా చీలుతుందా పార్టీ? హ్మ్. అజిత్ పవార్ గ్రూప్ మళ్ళీ అటు వెళ్ళిపోతారా? శరద్ పవార్ ఒక అన్న కొడుకే ఈయన, ఎవరో కాదు. హ్మ్. సో, ఇప్పుడు ఆహ్, ఇవి గూడా జరుగుతున్నాయి ఊహాగానాలు. మళ్ళీ ఈయన ఎళ్ళిపోయాడు గాబట్టి మళ్ళీ ఇదేమన్నా ఉందా? లేదు, దీని వెనక ఏమన్నా కుట్రుందన్న యాంగిల్‌లో గూడా హ్మ్. చూస్తున్నారు. సో, అప్పుడు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు గూడా ఇదే వచ్చింది. కుట్ర అవును. కోణం ఉందని, దాని వెనక సోనియా గాంధీ చంపించిందని, లేకపోతే రిలయన్స్ వోళ్ళు చంపించారని, ఆయనెవరు సత్యం రామలింగరాజు చంపించాడని, అవును. ఇలా రకరకాల వీటిని కాన్స్పిరసీ థియరీస్ అంటారు. హ్మ్. ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఎనిమీస్ ఎవరున్నారో వాళ్ళు జయించారు అన్న ఇది వస్తూ ఉంటది. హ్మ్. సో, ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఒక అంటే కాన్స్పిరసీ హ్మ్. థియరీస్ అనేవి వస్తున్నాయి. బట్ ఇది ఇంకా ఇప్పుడే జరిగింది కాబట్టి దీని మీద సమగ్ర విచారణకి ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. హ్మ్. ఆల్రెడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ రంగంలో దిగినట్టుగా చెప్తున్నారు. అంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చేసేదేందంటే ఒకటి కాక్‌పిట్ రికార్డ్ అంటారు. అవును. కాక్‌పిట్ రికార్డ్ అంటే ఫైనల్‌గా పైలట్ ఏమన్నా చెప్పాడా? రికార్డ్ ఏమైందనేది ఒకటి చూస్తారు. హ్మ్. ఇంకొకటేందంటే బ్లాక్ బాక్స్ అంటారు. ఆ బ్లాక్ బాక్స్‌లో మెకానికల్ ఫెయిల్యూర్ గాని, ఇంకేమన్నా ఉంటే బ్లాక్ బాక్స్‌లో తెలుస్తుంది. హ్మ్. అట్లాగే ఆ టైంలో ఏమన్నా బోర్డ్ అటాక్ పైన జరిగి దీనికి తగిలి దాని నుంచి ల్యాండ్ అవ్వడంలో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అనేది హ్మ్. గూడా తెలుస్తుంది. అంటే కాక్‌పిట్‌లో మనకి హ్యూమన్ ఎర్రర్ ఏమన్నా ఉందా అనేది వాళ్ళ మాటల ద్వారా తెలిసే అవకాశం ఉంది. మనకు హ్మ్. అక్కడ అహ్మదాబాద్ ఫ్లైట్‌లో గూడా అవును. దాన్నెందుకు నువ్వు ఆఫ్ చేశావు అన్న అనే మాటలు వర్డ్. వినబడినాయనేది అప్పుడు వార్తలొచ్చాయి. హ్మ్. అంటే పైలట్ ఎర్రర్ ఉంటే అక్కడ వాళ్ళిద్దరు పైలట్, కో పైలట్ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్‌లో తెలుస్తది. హ్మ్. ఆహ్, బ్లాక్ బాక్స్‌లేమో మె మెకానికల్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉంటే తెలుస్తది. హ్మ్. అట్లాగే ఓవరాల్‌గా వెదర్ కండిషన్స్ అవన్నీ గూడా ఎయిర్‌పోర్ట్ అథారిటీకి సంబంధించిన అధికారులు చెప్పే అవకాశం అయితే ఉంది. హ్మ్. ఇంకా ఈరోజు ఎండ లోపల మనకు కారణాలు కొంతవరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అవును. ఏదేమైనా ఇదొక షాకింగ్ న్యూస్ అని హ్మ్. చెప్పొచ్చు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు చనిపోవడం అనేది ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ప్రమాదంలో చనిపోవడం అనేది ఇండియాలో జరగలేదు. అవును. మనం వైఎస్ఆర్ తర్వాత కింద ఆహ్, తీసుకొచ్చేసి హ్మ్. సెకండ్ ప్రమాదంగా మనం చూడొచ్చు.